సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించి చిన్నారులకు చుక్కలు వేశారు. జిల్లా వ్యాప్తంగా 391 కేంద్రాల్లో ఈ డ్రైవ్ జరుగుతుంది. మిగిలిపోయిన పిల్లల కోసం ఆశా వర్కర్లు ఇంటింటికి వస్తారని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాల వలస కూలీల పిల్లలను హై రిస్క్ ప్రాంతాలకు గురించి వ్యాక్సిన్ అందిస్తున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో వైద్య రంగంలో మార్పులు తెస్తామని అన్నారు. ఆది శ్రీనివాస్ గారికి స్వాగతం సుస్వాగతం. మీడియా ప్రతినిధులకి ప్రజాప్రతినిధులకి చాక్లెట్ చాక్లెట్ ఓకే ఉచితంగా పోలియో చుక్కలను వేసేటువంటి కార్యక్రమాన్ని మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారు 390 కేంద్రాలను రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేసి వారికి ముందస్తు జాగ్రత్తగా భవిష్యత్తులో వారి దైనందిన జీవితాలు ఉంటున్నప్పుడు ఈ మహమ్మారి బారిన పడకుండా కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ద్వారా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారు 41 పైచిలకు అంచనా 5 సంవత్సరాలు తెలియదు చెప్పని వారందరికీ కూడా ఈ రోజు చుట్టూ వేరే చెప్పని ఈ రోజు ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు చుట్టూ వేసుకోవడం వారి కోసం కూడా కూడా ఇంటికి వెళ్ళి ఎవరైతే రానటువంటి పిల్లలు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆరోగ్య కార్యకర్తలు ఉన్నటువంటి ఆశా వర్కర్లు సంబంధిత డాక్టర్లు కూడా వారిని గుర్తించి ఐడెంటిఫై చేసి వారి ఇంటికి వెళ్ళి ఈ పోలియోకి సంబంధించినటువంటి చుట్టాన్ని వేసేందుకు బాధ్యతతో తీసుకుంటారు. అంటే 3 రోజులు వరుసగా ఈ పోలియో చుట్టాలు వేయడం పోలియో రోగాన్ని మన ప్రాంతానికి తక్కువ తీసేటువంటి భాగంగా ఈ కార్యక్రమం తీసుకుంటే ప్రమాదం. ఇద్దరు మేడం చెప్పుకున్నట్టుగా ఇటుక బడ్డీల దగ్గర ఇతర రాష్ట్రాలకు వచ్చిన వారి పిల్లలతో కూడా గుర్తించారు. మైగ్రేట్ అంటే ఇక్కడ ఉపాధి కోసం వచ్చినటువంటి బహుశా బేపులో రాజన్నారాయణకి ప్రభుత్వంలో ఉపాధి కోసం వచ్చినటువంటి కుటుంబాలను గుర్తించి వారి పిల్లలు కూడా ఈరోజు చిన్నారులకు ఈ పోటీ చుట్టూ వేసే విధంగా ఐరిస్కు సంబంధించిన కేంద్రాలను గుర్తించి ఈ గురించి ఉచితంగా పోలియో చుక్కలను వేసే